హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. కొన్ని కారణాల వల్ల కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియో చేయలేకపోయాను. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ వీడియోస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటివరకు మనం 12 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. 11 అనుకుంటా. ఓకే, సో ఇది 13th వీడియో, అంటే 12th క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. ఇది నెంబర్ 13, అంటే మనకి ఇది 12th ప్రాబ్లం అనమాట. ఈ విధంగా మనకు టోటల్గా 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్ టైం వరకు అన్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం. ఈ ప్రాబ్లం అనేది చాలా లెంతీగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఓపికతో వినండి. మినిమం హాఫ్ అన్ అవర్ పైననే మనకు ఈ వీడియో రావచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో కానీ, తెలంగాణకు సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్లో రిపీట్ అయిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఈ క్వశ్చన్ సాలబుల్ ఫర్ పి పైన ఆధారపడి ఉంది. సాలబుల్ ఫర్ పి అనే కాన్సెప్ట్ పైన ఉంది. సో దీన్ని ఏ విధంగా చేస్తామన్నది చూద్దాం. ఈ క్వశ్చన్ని కేర్ఫుల్గా చూడండి, బాగా గుర్తుంచుకోండి. ఇది 100%గా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ సపోర్ట్ కూడా కావాలి. మనం రీసెంట్గానే 20,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం. సో అదంతా మీ యొక్క సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు మన యూట్యూబ్ ఛానల్ని వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకొని నాకు హెల్ప్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మనం వీడియోలోకి ఎంటర్ అయిదాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి p² + 2py, ఇంకా రాస్తున్నాను చూడండి. p² + 2py cot x = y² అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సింప్లిఫై చేయాలన్నది వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది, ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ y² మనం LHS తీసుకుని వస్తే ఏమవుతుంది, ఈ విధంగా మారిపోతుంది. 2y cot x × p - y² = 0. ఇది ఏ విధంగా ఉంది ఒకసారి మీరు గమనిస్తే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ax² + bx + c = 0 ఫామ్లో ఉంది. సో దీంతో కంపేర్ చేస్తే మనకు ఏ ప్లేస్లో 1 ఉంది, అండ్ బి ప్లేస్లో 2y cot x ఉంది. అదేవిధంగా సి ప్లేస్లో -y² ఉంది. ఓకే, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో కాకుండా పీలలో ఉంది. సో ఎక్స్ ప్లేస్లో మనం పీ తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఎందుకు దీంతో కంపేర్ చేస్తున్నామంటే, మనం ఈ ఈక్వేషన్ నుంచి ఏం చేయాలి అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. సో దీనికి క్వాడ్రాటిక్ ఫార్ములా ఏముంటుంది సార్ అంటే, x = -b ± b² - 4ac/2a అనమాట. ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పీ వాల్యూస్ అనేవి 2 వస్తాయి. ఆ వచ్చిన 2 పీ వాల్యూస్ని మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ వస్తుందన్నమాట. సో 2y cot x ± b² అంటే 2y cot x (² -4ac, 4a అంటే 1, c అంటే -y² అనమాట. √ ఉంటుంది, /2a, 2 × 1 2. సో ఇక్కడ ఏమొస్తుంది, -2y cot x ± √4y² cot² x. ఈ సింప్లిఫికేషన్ మీకు వచ్చి ఉండాలి. -× -+4y² /2 అవుతుంది. సో ఇక్కడ మనం 4y² కామన్ తీసుకుంటే p = -2y cot x ±√4y² కామన్ తీస్తున్నాం. 4y² కామన్ తీస్తే రూట్లో cot² x + 1 మిగులుతుంది. ఓకేనా? /2
2 అనమాట. సో ఇక్కడ మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ ఈ రూట్ని సపరేట్ చేస్తే ఇది 2y అవుతుంది. ఇది రూట్ కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 అనేది మనకు ఒక ఐడెంటిటీ ఉంది, ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఉంటుంది. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ని కొసెకెన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు అనమాట. కొసెకెన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఇది ఒక ఐడెంటిటీ ఉంటుంది ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీలో, ఇది ఒక ఐడెంటిటీ, బేసిక్ ఐడెంటిటీ అనమాట. సో ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ ఇక్కడ వస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్లో కొసెకెంట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఇక్కడ కొసెకెంట్ ఎక్స్ అవుతుంది డివైడెడ్ బై 2. ఓకేనా. సో న్యూమరేటర్లో 2y కామన్ తీద్దాం. 2y కామన్ తీస్తే మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ కొసెకెంట్ ఎక్స్ డివైడెడ్ బై 2 అవుతుంది. ఓకే, ఈ 2 క్యాన్సిల్ చేస్తే y మైనస్ కాట్ ఎక్స్ని మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాద్దాం, కాస్ బై సైన్ అని రాద్దాం. కొసెకెంట్ ఎక్స్ని 1 బై సైన్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ప్రాసెస్ అంతా చేస్తే y అనేది బయట ఉంటుంది, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై సైన్ ఎక్స్. ఓకే, ఇది p ఈజ్ ఈక్వల్ టు అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోమని అర్థం. అంటే p వాల్యూస్ ఇక్కడ మనకు 2 వచ్చినాయి. ఏంటివి అవి అంటే వచ్చిన 2 p వాల్యూస్ ఏంటంటే p ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై సైన్ ఎక్స్. ఇంకొక p వాల్యూ వచ్చేసి y ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై సైన్ ఎక్స్ అనమాట. ఓకే, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ y ఆఫ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ y ఆఫ్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. 2 ప్యారలల్గా చేస్తున్నాం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని. ఓకే, మనం జనరల్గా ఒకదాని కింద ఒకటి చేసుకోవచ్చు, నేను 2 ప్యారలల్గా చేస్తున్నాను. ఓకే, 1 ప్లస్ కాస్ ఎక్స్ని మనం ఏమని రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ ఎక్స్ని అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అని రాయొచ్చు, మైనస్ y ఆఫ్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఇంటర్మీడియట్లో ఫార్ములాస్ ఉంటాయి, ఇవి గుర్తుండాలి. సైన్ 2xకి 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంటుంది, సైన్ ఎక్స్కి 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 అని రాయొచ్చు. 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 ఇవి ఫార్ములాస్ అండి. ఓకే, ఇంటర్మీడియట్ ఫార్ములాస్, సబ్ మల్టిపుల్స్. ఇది 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 డివైడెడ్ బై 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 రాయొచ్చు. సో 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, కాస్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, సైన్ ఎక్స్ బై ఒక సైన్ ఎక్స్ బై 2 ఇక్కడ ఒక సైన్ ఎక్స్ బై 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా p ఈజ్ ఈక్వల్ టు మైనస్ y డివైడెడ్ బై మైనస్ y కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 డివైడెడ్ బై సైన్ ఎక్స్ బై 2 మిగిలింది. ఓకే, ఇక్కడ y sin of x by 2 divided by cos x by 2. ఓకే, సో మీరు దీన్ని గమనిస్తే ఇప్పుడు మనం p ప్లస్లో dy బై dxని రీప్లేస్ చేయాలి, మనకు ప్రాసెస్ అదే కదా. p ప్లస్లో dy బై dxని రీప్లేస్ చేస్తాం, రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. రీప్లేస్ ఆర్ సబ్స్టిట్యూట్ p ఈజ్ ఈక్వల్ టు dy బై dx. p ప్లస్లో dy బై dx సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. మైనస్ y
cos of x by 2 by sin of x by 2. ఓకే, ఇక్కడ కూడా dy by dx is equal to y sin of x by 2 by cos of x by 2. Apply vs method on both sides, variable separable method on both sides. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని అప్లై చేద్దాం. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేస్తే ఏమవుతుంది మరి? ఓకే, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఎక్స్లు వన్ సైడ్ వైలు వన్ సైడ్. ఈ వైని ఇక్కడ తీసుకొస్తే 1/y dy మైనస్ కాస్ ఆఫ్ x by 2 by sin of x by 2 dx. ఓకే, 1/y dy is equal to sin of x by 2 by sin of x by 2 by cos of x by 2 dx. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. బోత్ సైడ్స్ ఇంటిగ్రేటింగ్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y dy is equal to minus integration of cos x by 2 by sin x by 2 dx. okay, integration of 1/y dy integration of sin of x by 2 by cos of x by 2 dx. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఫామ్లో మార్చాలి. అప్పుడు మనకు ఫార్ములా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dxని లాగ్ ఆఫ్ f ఆఫ్ x అని రాయొచ్చు. ఇది ఫార్ములా, లాగ్ ఆఫ్ f ఆఫ్ x. అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్కి డిఫరెన్సియేషన్ అయి ఉండాలి. సో y డిఫరెన్సియేషన్ 1 కాబట్టి దీన్ని లాగ్ y అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు sin x by 2కి డిఫరెన్సియేషన్ cos x by 2 కాదు, sin xకి cos x ఇన్నర్ డెరివేషన్ 1/2 కావాలి. అంటే ఇక్కడ 1/2 ఉండాలి, ఇక్కడ 1/2 ఉండాలి. అంటే మనము 2తో మల్టిప్లై చేయాలి. 2/2 చేస్తున్నాం అనమాట, 1/2 లోపల తీసుకెళ్తున్నాం. అంటే ఇది 1/2 లాగ్ ఆఫ్ sin x by 2 అని రాయొచ్చు, sin ఆఫ్ x by 2 అని రాయొచ్చు. రైట్, లాగ్ ఆఫ్ sin ఆఫ్ x by 2 అని రాసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే పని చేద్దాం, లాగ్ y. ఓకే, సో cos x by 2కి మైనస్ sin x by 2 రావాలి. అంటే ఇక్కడ మైనస్ కావాలి, అంటే ఒక మైనస్ బయట ఉండాలి. ఇన్నర్ డెరివేటివ్ 1/2 ఉండాలి, ఇక్కడ ఒక -2 ఉండాలి. అంటే -2 లాగ్ ఆఫ్ cos x by 2 అని రాయొచ్చు, cos ఆఫ్ x by 2. ఓకే, అండ్ ప్లస్ లాగ్ ఏ, ఇక్కడ సైడ్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ని లాగ్ ఏగా తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ సైడ్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ని లాగ్ బీగా తీసుకుందాం, లాగ్ ఏ లాగ్ బీగా తీసుకుందాం. -2ని ఇక్కడ న్యూమరేటర్కి తీసుకొస్తే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ sin ఆఫ్ x by 2 పవర్ -2 ప్లస్ లాగ్ ఏ. ఇక్కడ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ cos x by 2 పవర్ -2 ప్లస్ లాగ్ b. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బిని లాగ్ ఏబీగా రాయొచ్చు. అంటే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ సైన్ x by 2 పవర్ -2. ఇక్కడ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ b cos ఆఫ్
x/2 పవర్ -2 బోత్ సైడ్ లాగరిథం క్యాన్సిల్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు a/sin² x/2 రాయొచ్చు దీన్ని. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు b/cos² x/2 అని రాయొచ్చు. ఓకే, సో sin² x/2 cos² x/2ని మళ్ళీ మనం ఏదైనా కన్వర్ట్ చేయొచ్చా చూద్దాం. సో దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? ఈ sin² x/2 y ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 2/2 sin² x/2. ఇక్కడ కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 2b/2 cos² x/2. ఎందుకు మల్టిప్లై అండ్ డివైడ్ చేసామంటే మనకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తా చూడండి, ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇంతకుముందు కూడా యూజ్ చేసాం ఇవే ఫార్ములాస్. ఏ విధంగా చేస్తున్నాం చూడండి. cos 2aకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఏముంటాయి? 2 cos² a -1 అనేది ఒకటి ఉంటుంది, 1 - 2 sin² a అని ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ /2 చేస్తే అన్ని /2 చేస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. మనకి cos aకి ఒక ఫార్ములా వచ్చేసింది. ఏంటి? 2 cos² a/2 -1 అనేది వచ్చింది. లేదంటే 1 - 2 sin² a/2 అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ -1 ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? +1 అవుతుంది. అంటే cos a + 1 అనేది 2 cos² a/2కి రాయొచ్చు. సో అదేవిధంగా దీని విషయంలో ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు cos a కదా. దీని విషయంలో ఏమవుతుంది? ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే 1 + cos a ప్లేస్లో ఇక్కడ వస్తే 1 - cos a ప్లేస్లో 2 sin² a/2 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఈ డినామినేటర్లో 2a/ ఈ డినామినేటర్లో ఏం రాసుకోవచ్చు మరి? 1 - cos a అని రాయొచ్చు. ఇక్కడ ఈ డినామినేటర్లో 1 + cos a అని రాయొచ్చు. ఇట్లా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాము అంటే మనకు సింప్లిఫికేషన్ ఈజీ ఉండడం కోసం ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఓకే మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 1 - cos aని 1 + cos aని LHS సైడ్ తీసుకొని వస్తే మనకు రెండు కాన్స్టెంట్స్ అనేవి RHS సైడ్ ఉంటుంది. మనం దీన్ని ఒక కొత్త కాన్స్టెంట్గా ట్రీట్ చేద్దాం. ఏమవుతుంది? y ఆఫ్ 1 - cos a ఈజ్ ఈక్వల్ టు 2a. ఈ 2aని ఒక కొత్త కాన్స్టెంట్ c అనుకుందాం. మొత్తం కాన్స్టెంటే కాబట్టి ఇంకో కాన్స్టెంట్ అనుకోవచ్చు. 1 + cos aని c, అది c1 ఇది c2 అనుకుందాం. ఒకటి c1 ఇంకొకటి c2గా కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇది c1 c2 కాన్స్టెంట్ కాబట్టి. సో ఈ రెండుటిని ఇక్కడ సైడ్ తీసుకొని వస్తే y ఆఫ్ 1 - cos a - c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ y ఆఫ్ 1 + cos a - c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ది సొల్యూషన్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది మరి? ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి రాస్తే అదే మన జనరల్ సొల్యూషన్ అవుతుంది. 1 - cos a - c1 అనేది ఒక బ్రాకెట్లో వచ్చేస్తుంది. ఇంకొక బ్రాకెట్లో y × 1 + cos a - c2 అని వచ్చేస్తుంటుంది. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ అనమాట. మీకు అందరికీ ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా 1-2 సార్లు వీడియో మొత్తాన్ని చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎందుకంటే ఈ ప్రాబ్లం సెకండ్ యూనిట్ మొత్తంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా టైమ్స్ రిపీట్ అయింది, చాలా యూనివర్సిటీలలో రిపీట్ అయింది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ మీ జూనియర్స్కి, ఇప్పుడు కమింగ్ జూనియర్స్కి మన ఛానల్ లింక్ని పంపించడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది.
మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.